రేపు అక్షయతృతీయ. అక్షయతృతీయ నాడు కూజా బాగా కడిగేసి, లేకపోతే కుండ బాగా కడిగేసి, దానిలో చక్కగా నీళ్లు పోసి అప్పటికప్పుడు తాగటానికి యోగ్యంగా ఉండాలి. మట్టి కంపు కొట్టకూడదు. నీళ్లు పోసి అవకాశం ఉంటే అందులో చక్కగా కాస్త యాలక గింజలు, కొద్దిగా కర్పూరం కలిపి ఉదక భాండమంటారు. ఆ నీటి పాత్రని తీసుకొచ్చి కూజానో కుండనో బ్రాహ్మణుడికి దక్షిణతో కలిపి దానం చేస్తారు. ఓపికని బట్టి 6, 11, 16, 116లో ఏది ఉంటే అది. దానిచేత ఆకలి, దప్పిక తీరుతాయి. ఇంకా విశేష ఫలితాలు ఏవి అంటే, వేసవికాలం కాబట్టి చెప్పుల జత ఇస్తారు, గొడుగు ఇస్తారు, ద్రవ్యము ఇస్తారు. అక్షయ తృతీయ నాడు తప్పకుండా దానం చేసుకోవాలి. భర్త దానం చేస్తే చాలు. కాని ప్రయత్నపూర్వకంగా సువాసిని అయిన స్త్రీ, 5వ తనమున్న ఆడవాళ్లు భర్తతో కలిసి వచ్చి చక్కగా బ్రాహ్మణుడికిచ్చేటప్పుడు 2 జాకెట్టు బట్టలు పెట్టి అందులో పసుపు, కుంకుమలు పెట్టి ఇచ్చుకుంటే, ఇవ్వగలిగి ఒక చీర ఇస్తే మంచిది. గాజులు, పసుపు, కుంకుమ ఇచ్చుకుంటే జన్మజన్మాంతరములకు యోగ్యమైన భర్తతో సువాసినత్వాన్ని పొందుతారు. అక్షయం కదండి, అది ఖర్చు అయ్యేది కాదు.